హెల్తీ మార్నింగ్. నేను మీ విక్రమ్ని. విక్రమ్ న్యాచురల్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్, ఇంద్రేశం నియర్ పటాన్చెరు, హైదరాబాద్. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మోర్ దెన్ 50% హెల్త్ ప్రాబ్లమ్స్ దీనివల్లనే వస్తాయి. అదేంటంటే మార్కెట్ లోపల బల్క్ ప్యాకింగ్ అవైలబుల్ ఉందండి. ప్రతి ప్రోడక్ట్ బల్క్ ప్యాకింగ్ ఉంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే ప్రతి ప్రోడక్ట్ బల్క్ ప్యాక్లో లభిస్తుంది. బల్క్ ప్యాకింగ్ అంటే ఏంది? ఎక్కువ మొత్తంలో ఎక్కువ క్వాంటిటీ తక్కువ కాస్ట్లో లభిస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ బల్క్ ప్యాకింగ్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ టూత్పేస్ట్, డిష్ వాష్, హ్యాండ్ వాష్, బాడీ సోప్స్, బట్టలు ఉతుకునే సబ్బులు, కుకింగ్ ఆయిల్, బిస్కెట్స్, చాక్లెట్స్, మ్యాగీ, ఇలా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ బల్క్ ప్యాక్లో ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం రెగ్యులర్గా యూజ్ చేసే టూత్పేస్ట్ చూడండి, 250 గ్రామ్స్ ఉంటుంది. ఆ 250 గ్రామ్స్ మనకు 2 to 3 months వస్తుంది. ఒక్కసారి టూత్పేస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే కొన్ని వేల రకాల బ్యాక్టీరియా టూత్పేస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఇది పెట్టేది బాత్రూంలో పెడతాం. మళ్ళీ ఏంటి, ఒకసారి క్లోజ్ చేస్తాం, ఒకసారి ఓపెన్ చేసుకొని అలాగనే పెడతాం. ఈ 2 to 3 months లోపల ఎన్ని వేల రకాల బ్యాక్టీరియాలు మన టూత్పేస్ట్లోకి పోతాయి. అది యూజ్ చేయడం వల్ల మన యొక్క ఇంటెస్టైన్ ఎంత డ్యామేజ్ అవుతుంది, గట్ హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. మనం యూజ్ చేసే అంట్ల సబ్బు ఉంటుంది కదా, అది దాదాపు 2 to 3 months, 3-4 months కూడా ఉంటుంది. ఆ 3-4 months లోపల మనం యూజ్ చేసేటప్పుడు కరెక్ట్ మనము సోప్ను క్లీన్ చేసుకోము. వాడుకున్న తర్వాత సోప్ను క్లీన్ చేసుకోము. ఈ యొక్క మనం ఏదైతే ఫుడ్ మెటీరియల్ ఉంటుందో ఆ ఫుడ్ మెటీరియల్ ఆ సబ్బుకు అతకపోతుంది. అందులోపల కొన్ని లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయి, కొన్ని లక్షల వైరస్లు ఉంటాయి. అవి ఏమవుతాయి, మన కడుపులోకే పోతాయి. గట్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లము, స్ట్రెస్, హెడేక్, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కుకింగ్ ఆయిల్ తీసుకుంటే, కుకింగ్ ఆయిల్ మనము యాక్చువల్గా 1 లీటరే వాడాలండి. మార్కెట్లోకి ఏంటంటే తక్కువ కాస్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో 5 లీటర్స్, 25 లీటర్స్ ఒకటేసారి తెచ్చుకుంటారు. ఎప్పుడైనా కుకింగ్ ఆయిల్ ఏమవుతుందంటే మనము ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే గాల్లో ఉన్న ఆక్సిజన్ ఆయిల్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఆక్సిడేషన్ జరిగి ఫ్రీ రాడికల్ అనేది టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి ఆయిల్ లోపల. అవి మనం ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని ఫ్రై చేసి తింటాం. తిన్నప్పుడు ఏమవుతుందంటే అది క్యాన్సర్ కారకంగా మారుతుందన్నమాట. మనం ఆయిల్ యూజ్ చేయడమే తప్పు. అందులోపల మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాం. అందులోపల కూడా మంచి ఆయిల్ యూజ్ చేయం. బయట మార్కెట్లో దొరికే ఆయిల్ గురించి మీకు తెలుసు. సో ఆయిల్ ఎప్పుడైనా సరే 1 kg మరియు అది కూడా మంచి రైస్ బ్రాండ్ అలా వాడుకోవాలన్నమాట. బయట దొరికే ఆయిల్స్ వాడుకోకూడదు అన్నమాట. సో ఈ వీడియో చేసడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఎప్పుడు ఏది కొన్నా కానీ స్మాల్ ప్యాక్లో కొనండి, తక్కువ టైంలో వాడుకోండి. ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఇప్పుడు డబ్బులు సేవ్ అవుతున్నాయని అనుకుంటారు, కానీ అవి కొన్ని లక్షల రూపాయల మీ యొక్క పర్సును తినేస్తుంది. హాస్పిటల్ బిల్ ఖర్చులు, అనారోగ్య ఖర్చులు, మీ యొక్క ఫ్యామిలీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఈ ఒక్క వీడియో నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు తప్పక ఫాలో కాండి. థ్యాంక్ యూ వెరీ మచ్.